ఇక తర్వాత వచ్చేసి మనము నాకు అనిపించింది ఏంటంటే మనమే సంస్థను పెట్టి ఈ సంస్థ ద్వారా మనకు చాలా మందికి హెల్ప్ చేయాలి పూర్ పీపుల్స్కు. నాకు చిన్నప్పటి నుంచి కూడా నలుగురికి హెల్ప్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. అట్లా వచ్చేసి నేను నా గోల్ రీచ్ కావాలనుకుంటే నేను సొంతంగా నా సంస్థను పెట్టి దాని ద్వారా నేను సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఏదైతే అనుకున్నానో అలాగే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ అని దాని మీద 19 ఇయర్స్ నుంచి సేవా కార్యక్రమాలు చేసుకుంటా మనం ప్రయాణం సాగిస్తూనే ఉన్నాం. కంపెనీ కూడా నమ్మకంగా ఇక్కడ వీళ్ళ దగ్గర ఎస్ఆర్ఆర్ పార్ట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్లో తీసుకుంటే మనకు భరోసా నమ్మకం అలా పెట్టుబడి పెడితే కంపల్సరీ రిటర్న్ వస్తాయి అన్న ఒక నమ్మకం కస్టమర్స్ కలిగేటట్టు మేము చేయడం జరిగింది. చెప్పిన టైంకి అప్రోచ్తో డెవలప్మెంట్స్ అన్నిటితో మేము వాళ్ళ ప్లాట్స్ కూడా వాళ్ళకి కన్వర్ట్ చేయడం జరిగింది. ఆ కస్టమర్ దేవుళ్ళ వల్లనే ఇంటింటాయి ఒట్టిడింటి అన్నట్టు కంపెనీ ఇంటింటాయి ఒట్టిడింటి అన్నట్టు ఈ స్థాయి 19 ఇయర్స్ జర్నీలో ఒక బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ వచ్చింది. 19 సంవత్సరాల్లో అంటే మొత్తం కూడా ఒకటే లెవెల్లో ఉండదు. కొన్ని సార్లు ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కొని కొన్ని సార్లు సవాళ్ళని ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా టఫ్ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నాయా సార్ 19 ఇయర్స్ లో మీకు? వచ్చినాయి, తప్పకుండా వచ్చినాయి. కోవిడ్ టైంలో కూడా వచ్చింది. కోవిడ్ అందరికీ వచ్చి బాగా దెబ్బ పడ్డది. ఆ టైంలో కూడా మా ఎంప్లాయీస్ అందరికీ సాలరీస్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఎంత నష్టం జరిగినా కానీ అది కాకుండా వచ్చేసి మనం ప్రజలందరూ కష్టాలలో ఉన్నారు. మన ఎస్ఆర్ఆర్ పార్ట్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ద్వారా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ కార్యక్రమాలు విస్తృతం చేయాలని చెప్పేసి ఆ టైంలో మీ కమిషనర్ గారు పర్మిషన్ తీసుకొని దగ్గర ఒక 4,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. 45 days ఫుడ్ ప్యాకెట్స్ మా ఎంప్లాయీని అందరిని పెట్టి కుక్ చేపించేసేసి ఓ రోజు వెజిటేబుల్ బిర్యానీ, ఓ రోజు పులిహార అట్లా వచ్చేసి ప్రతిరోజు 2,000 మందికి ఈ మన బస్ స్టాప్లలో ఈ పూర్ గుడిసెలలో ఉండే వాటికి అందరికీ ఫుడ్ సప్లై చేయడం జరిగింది. దాని తర్వాత లాస్ట్ 45 days తర్వాత 46 day రోజు వచ్చేసి నాకు కూడా కోవిడ్ వచ్చి నేను కూడా సరిపోయిన హాస్పిటల్ అడ్మిట్ అయ్యో. అయితే కోవిడ్ తగ్గిన తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అనేది కష్టమేమో అన్న ఒక భయం అందరిలో స్టార్ట్ అయింది. ఏదైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా మళ్ళీ ఇంకేమన్నా వస్తుందేమో, కొత్తగా అనారోగ్య సమస్యలు బారిన పడతామేమో, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నా ఇప్పుడు ఆలోచించి అలా చేసాము. మీకు అప్పుడు ఏంటి, మీ సిచ్యువేషన్ ఏంటి యాజ్ అ రియల్ ఎస్టేట్? అంటే అప్పుడు మన తర్వాత కూడా మనకు ఒక 6-7 months వరకు కూడా బాగా టైట్ పొజిషన్ ఉంది. అయినా కానీ మేము ఏంటంటే సరే మేము ఎంతో నష్టాలు ఓడ్చుకొని కంపెనీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. తర్వాత మా గాడ్ ఫాదర్ లాంటి కేసీఆర్ గారు కానీ ఆ గవర్నమెంట్తోని రియల్ ఎస్టేట్ అందరికీ ఒక వరద అన్నట్టు ఆయన కాలంలో 3 పూలు 6 కాయలుగా మీరు ఊహించిన దానికంటే ఫాస్ట్గా గ్రోత్ వచ్చేసి మంచి డెవలప్మెంట్స్ వచ్చేసినాయి, మంచి అప్రిషియేషన్స్ వచ్చినాయి. ప్రతి రియల్ ఎస్టేట్ సంస్థ కూడా గర్వంగా జరిగిన నష్టానికంటే డబల్ వాళ్ళు వచ్చేసి సంపాదించుకొని అంత ఫ్యామిలీతో అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఒక రియల్ ఎస్టేట్ బాగుంటే దీని మీద వచ్చేసి మనకు షాప్స్ బాగుంటాయి, లిక్కర్ ఆల్రెడీ వైన్స్ అది బాగుంటుంది, అలాగే గోల్డ్ దీనికి సంబంధించి చుట్టూ ఈ పరిధి అందరూ విస్తృతంగా ఉండేసి ప్రతి రియల్ ఎస్టేట్కి సంబంధించి అన్ని ప్రతి ఒక్క రెస్టారెంట్ నడవాలన్నా కానీ రియల్ ఎస్టేట్ బాగుంటేనే మంచి కాస్ట్లీ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ టూరిజం కానీ అన్నీ ప్రతి రంగం కూడా పురోగతి ఇస్తుందంటే అది రియల్ ఎస్టేటే కారణం. దీనికి అనుబంధంగా ఉన్నది, అంతా బాగుంది. మనకు తర్వాత వచ్చేసి మనకు ఎలక్షన్ బిఫోర్ ఒక 6 months నుంచి డౌన్ అవుకుంటూ వస్తున్నది. అది ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొద్దిగా ఇబ్బంది పడుకుంటున్నారు. ఇప్పుడు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఈ వెంచర్ ఏదైనా స్టార్ట్ చేయబోతున్నారు అనుకోండి, అది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏ లొకేషన్ అయితే బాగుంటుంది, అలాంటివి ఎలా ఆలోచిస్తారు? అంటే మేము వెంచర్ వేసేటప్పుడు ముందు చూజ్ చేసుకుంటాం. మేము ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బాగుందా లేదా, కనెక్టివిటీ రోడ్స్ బాగున్నాయా లేవా, సరౌండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా, ఫ్యూచర్లో ఈ ఏరియా అయితే బాగా డెవలప్మెంట్ వస్తుంది, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి. దీనివల్ల ఇక్కడ పెట్టేస్తే ట్రాన్స్పోర్ట్ ఇట్లా అన్ని రకాలు బాగుంది, రైల్వే కనెక్టివిటీ కానీ బస్సు కనెక్టివిటీ కానీ అలాగే వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ
అలాగే ఐటీ కనెక్టివిటీ కానీ ట్రాన్స్పోర్ట్ బాగుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అందరు చేస్తారు అని చెప్పేసి అది చూజ్ చేసుకొని ఆ ఏరియాలో ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ బ్రాంచెస్ మీవి? ఇప్పుడు మా వచ్చేసి సంగారెడ్డి త్రిబుల్ జంక్షన్ దగ్గర జస్ట్ హైవే 1/2 కిలోమీటర్ 100 ఫీట్ రోడ్ కానుకొని ఉంటుంది, ఘాట్ టాప్ రోడ్ కానుకొని పెద్దాపూర్ దగ్గర. అక్కడ వచ్చేసి డిటీసీపీ లేఅవుట్ ఉన్నాయి త్రిబుల్ ఆర్. అలాగే వచ్చేసి మనకు నాందేడ్ హైవే కొత్తపేట కన్నీ దగ్గర, కన్నీ నుంచి నాందేడ్కి వెళ్ళే రోడ్ల నేషనల్ హైవేకి వచ్చేసి అక్కడ కూడా మాది ఒక 40 acres లేఅవుట్, 10 acres అప్రూవల్ వచ్చింది. డిటీసీ అప్రూవల్, డెవలప్మెంట్స్ కూడా మోస్ట్లీ అయిపోయినాయి. ఆడ కూడా మేము హైవే కానుకొని కనెక్టివిటీ రోడ్ కానుకొని బాగా రిచ్ అయ్యేటట్టు ఉండేటట్టు అక్కడ కూడా వెంచర్ వేయడం జరిగింది. ఇంకోటి వచ్చి షాద్నగర్ టౌన్లో మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది, మిలేనియం టౌన్షిప్ కానుకొని అక్కడ కూడా ఒక 10 acres వేసినాం. ఒక 10 acres కన్స్ట్రక్షన్ కూడా చేయబోతున్నాం. అలాగే మహేశ్వరం టౌన్లో ఇప్పుడు పోర్ట్ ఎస్టేట్ పోర్ట్ సిటీ అంటున్నారు కదా, ఆ మహేశ్వరం టౌన్లో 2 వెంచర్లు. శివాలయం దగ్గర జస్ట్ 500 మీటర్స్ ఉంటుంది, అక్కడ ఒకటి వేయడం జరిగింది. ఇంకోటి కలెక్టర్ ఆఫీస్కు ఆనుకొని వచ్చేసి ఇంకో వెంచర్ కూడా చేయడం జరిగింది. ఇంకోటి వచ్చేసి చాలామంది కస్టమర్స్ ఏంటంటే మాకు గ్రీనరీ కావాలి, ఫామ్ ల్యాండ్స్ మీరు కూడా వేయచ్చు కదా అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. పటాన్చర్ నుంచి 10 కిలోమీటర్స్ 100 ఫీట్ రోడ్డు ఆనుకొని ఉంటుంది, నర్సాపూర్ హైవే. దానికి అనుకో 200 acres చేయడం జరిగింది. అక్కడ కూడా ఒక 50,000 square yards అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అమ్మడానికి. అదొక వెంచర్ ఉంది. మనకు ఇంకోటి కొల్లూరు దగ్గర వచ్చేసి గచ్చిబాల్ నుంచి 10 కిలోమీటర్స్, అక్కడ వచ్చేసి నందిగామ దగ్గర 2 వెంచర్స్ ఉన్నాయి. మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఒక 7 వెంచర్స్ రన్నింగ్. ఓకే, ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఈజీగా ఉంది అండ్ ఈజీగా కనెక్టివిటీ ఉండి విల్లాస్ ఉన్నాయి, అలాగే కన్స్ట్రక్షన్ వస్తున్నాయి, మంచి గ్రోత్ ఉండే ప్రాజెక్ట్స్. ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అన్నది ప్రపంచాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీలో ఎట్లున్నాయో మనకు యుఎస్ఏలో ఇట్లా ఎట్లుంటాయో అట్లా డల్లాస్ కానీ చికాగో కానీ ఎట్లున్నాయో అట్లే ఇక్కడ వాటిని మించిన సిటీ హైదరాబాద్ సిటీ. ఎందుకంటే ఇది మెట్రోపాలిటన్ సిటీ విత్ శాటిలైట్ టౌన్షిప్స్ కానీ అలాగే విల్లా ప్రాజెక్ట్స్ కానీ తొందరగా గ్రోత్ వచ్చి తొందరగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా ఇది హైదరాబాద్. ఎందుకంటే వెదర్ పరంగా కానీ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అలాగే మనకు ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఫార్మా సిటీ కానీ అలాగే హార్డ్వేర్ పార్క్ కానీ ప్యాస్ సిటీ కానీ అన్నిటికీ అనుసంధానంగా ఉన్నది ఇది హైదరాబాద్ సిటీ. ఎందుకంటే ఓఆర్ఆర్ దాంతో దానికి అనుసంధానంగా త్రిబుల్ ఆర్ రీజనల్ రింగ్ రోడ్ అని వేయడం జరిగింది. ఈ ఓఆర్ఆర్కు త్రిబుల్ ఆర్కు వచ్చేసి ఈ కనెక్టివిటీ రోడ్స్ అటాచ్ చేస్తున్నారు. దానివల్ల దానికి కూడా మోనో ట్రైన్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ పది దానికి ఈ రింగ్ రోడ్ అనేది చేసేసి దాన్ని కూడా ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఒక ఇది గేమ్ చేంజర్ అన్నది త్రిబుల్ ఆర్ అన్నది. దానివల్ల మంచి గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్లో మన ఓఆర్ఆర్ ఎంత డిమాండ్ వచ్చిందో మనం చూసిన ఎంత డెవలప్మెంట్ అయింది, దానికి 3 times త్రిబుల్ ఆర్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. దాన్ని చూజ్ చేసుకుని త్రిబుల్ ఆర్ ఎక్కడ వస్తుంది ఏంటి జంక్షన్స్ ఏది ఉన్నాయి దాని పరంగా చూసుకొని మనకు సారపల్లి విలేజ్ అని ఉంటుంది నాందేడ్, జస్ట్ మన సైట్ నుంచి 1/2 కిలోమీటర్ జంక్షన్ వస్తుంది, అది త్రిబుల్ ఆర్ జంక్షన్. దాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది ఎక్కడ ప్రాజెక్ట్ వస్తుంది అని చూసుకుని. పెద్దాపూర్ దగ్గర జస్ట్ అది 700 మీటర్స్ ఉంటుంది జంక్షన్, అది అక్కడ పెద్దాపూర్ దగ్గర చూజ్ చేసుకోవడం జరిగింది. షాద్నగర్ టౌన్లో ఉంది. ఆ త్రిబుల్ ఆర్కు మనకు ఎయిర్పోర్టుకు అన్నిటికీ కనెక్టివిటీ ఉంది. అక్కడ కూడా షాద్నగర్ టౌన్లో అక్కడ కూడా ఐటీ పార్క్ కూడా ఉన్నది మన మైక్రోసాఫ్ట్ వాళ్ళ. ఇంకా ఐటీ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. దానికి అనుసంధానంగా ఉన్నది కాబట్టి అక్కడ చూజ్ చేసుకోండి. మహేశ్వరం కూడా చాలా ప్రాజెక్ట్స్ వస్తుంది. దానికి అనుసంధానంగా అక్కడ ఓఆర్ఆర్ గిట్ట దగ్గర ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు అనుసంధానంగా ఉన్నది. ఫార్మాసిటీకి ప్యాస్ సిటీకి అన్నిటికీ అనుకూలంగా ఉన్నది కాబట్టి అక్కడ కూడా చూజ్ చేసుకోండి. మా ఎస్ఆర్ఆర్ పార్సల్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ వారి ఉదయ నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి 10 TV.